డాక్టర్ గారు, నా వయసు 37 సంవత్సరాలు. పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన నాకంటే వయసులో 5 సంవత్సరాలు చిన్నవారు. ప్రస్తుతం మాకు పిల్లలు లేరు. దీనికి కారణాలేంటి? వయసు తేడా వల్ల ఇలా జరుగుతుందా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండాల్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. జనరల్లీ ఫర్టిలిటీ అనేది ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్ది అండాశయాలు కూడా కొంచెం ష్రింక్ అయిపోవడము, ఏజింగ్ కావడము, అంటే ఓవేరియన్ ఏజింగ్ అంటాము, ఇది జరుగుతుంది అనమాట. ఇది అందరికీ, ఆడవాళ్ళకి అందరికీ సహజంగా జరుగుతుంది అన్నమాట. సో ఏజ్ ఎక్కువ కావడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోవచ్చు. బట్ అట్లా అని టోటల్గా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేము. సో ఫస్ట్ మీరు మీ హస్బెండ్ చిన్నగా ఉన్నంత మాత్రాన అదేం ప్రెగ్నెన్సీకి ఆటంకం కాదు. మీరు సీరియస్గా ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి 5 years నుంచి ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. మీ హస్బెండ్ టెస్టింగ్ చేయాలి, మీరు కూడా కొన్ని టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఓవేరియన్ వాల్యూమ్, మనం స్కానింగ్ చేసినప్పుడు ఓవేరియన్ వాల్యూమ్ చూస్తాము, AMH లెవెల్స్ అని ఉంటాయి. అంటే మనకు ఫర్టిలిటీ కరెక్ట్గా ఉందా ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత అల్ట్రాసౌండ్ చేసి ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా తెలుసుకొని ప్రెగ్నెన్సీ తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ కూడా వాడుకోవచ్చు. కానీ 37 years కాబట్టి మీరు కొంచెము ఇంకా ప్రెగ్నెన్సీకి తప్పకుండా కావాలి, పిల్లలు కావాలి అనుకుంటే కొంచెం ట్రీట్మెంట్, ఎవాల్యుయేషన్, ట్రీట్మెంట్ కొంచెం తొందరగా చేయించుకుంటే మంచిది.